రైతుల గిట్టుబాటు నకిలీ విత్తన బాధిత రైతులను పరామర్శించడానికి చనిపోయిన రైతాంగ కుటుంబాలను ఆదుకునే విధంగా ఈరోజు ఎనమాముల మార్కెట్లో అమ్ముకోవడానికి వచ్చిన మిర్చికి కానీ కందులకు కానీ గిట్టుబాటు ధర రాక కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతుల తరఫున ఇక్కడ వాస్తవ పరిస్థితులను కనుక్కొని శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రశ్నించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చినాం. వాస్తవంగా 3 రోజులు దీక్షల కోసం పోలీసులకు అనుమతి కోసం పెడితే నిరాకరించారు. మీరు అవన్నీ చేయడానికి లేదని నిరాకరించారు. నిజంగా దురదృష్టకరం. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలు నిషేధ దేశాలకు కూడా వీసా కోసం అప్లై చేస్తే వీసాలు తొందరగా దొరుకుతున్నాయి. విదేశాలు వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బందులు జరుగుతలేవు. కానీ తెలంగాణలో ధర్నాలు చేయాలంటే మాత్రం అనుమతులు ఇస్తలేరు. పోలీసుల చేత రాష్ట్రాన్ని నడపాలని ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఎన్ని నిర్బంధాలు కొనసాగినా, ఎన్ని నిషేధాజ్ఞలు పెట్టినా పేద రైతుల తరఫున తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. ఇవాళ పోయిన సంవత్సరం 12,000 రూపాయలు అమ్మిన మిర్చి ఈరోజు 6,000 రూపాయలకు ధర పడిపోయింది. పోయిన సంవత్సరం 10,000 రూపాయల పైన అమ్మిన కందులు ఈరోజు 5,000 రూపాయలకు పడిపోయింది. పోయిన సంవత్సరం 8,000 రూపాయలు అమ్మిన పసుపు ఈ సంవత్సరం 4,000 రూపాయలకు పడిపోయింది. సోయాబీన్ పడిపోయింది. ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు, పత్తి వద్దు, పప్పు ధాన్యాలు ముద్దు. మీరు పప్పు ధాన్యాలు పండించుకుంటే 10,000 రూపాయలు క్వింటాల్కి ఇస్తానని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు. ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో గిట్టుబాటు ధర వస్తుంది, మంచి ధర వస్తుందని పప్పు ధాన్యాలు పండిస్తే 10,000 కాదు కదా, కనీసం అందులో సగం ధర కూడా వస్తలేదు. వీటిని పరిశీలించి రైతులను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి గారు చేసిన పాపాలు కడుక్కోవడానికి తీర్థయాత్రలు చేస్తున్నాడు. ఇవాళ మీరు చేసిన పాపాలను కడుక్కోవడానికి 5.5 కోట్ల రూపాయలతోని వెంకన్న స్వామికి మొక్కు చెల్లించుకున్నారు, సంతోషమే. కానీ నీకు ఓట్లేసి నిన్ను గద్దెనెక్కించిన ప్రజలు చచ్చిపోతుంటే 1,00,000 రూపాయలు కూడా నువ్వు ఇస్తలేవు. కనీసం పలకరించే ప్రయత్నం చేస్తలేవు. ఎన్ని గుళ్ళు గోపురాలైనా నువ్వు తిరుగు, కానీ మార్కెట్ యార్డ్ల దగ్గర కూడా రా. రైతులకు దేవాలయం లాంటిది మార్కెట్ యార్డ్ అంటే. అలాంటి మార్కెట్ యార్డ్లకు మీరు పర్యటిస్తే రైతుల కష్టాలు, రైతుల కన్నీళ్లు, రైతుల ఆవేదన, రైతుల పెట్టుబడి, రైతుల కనీస మద్దతు ధర ఏందనేది మీకు అర్థమవుతుంది. మీరు తక్షణమే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం, ఎనుమాముల మార్కెట్ను మీరు పర్యటించండి, ఇక్కడున్న రైతులతో మీరు మాట్లాడండి. మీరు ప్రగతి భవన్ అని ఏదైతే అక్కడ పెట్టుకొని మీరు నాటకాలు ఆడుతున్నారు, ఇది ప్రగతి భవన్ కాదు, ఇది కమిషన్ల భవను. ఆ కమిషన్ల భవన్లోకి వెళ్ళి బయటకు వచ్చి మీరు రైతుల దగ్గరికి రాండి, మార్కెట్లో కూర్చోండి, రైతుల సమస్యలు తెలుసుకోండి, రైతులకు గిట్టుబాటు ధరని ఇవ్వండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రేపు రాబోయే శాసనసభ సమావేశాలలో అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టుకొని ఒక వేదిక తయారు చేసి ఆ వేదిక ద్వారా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే విధంగా, తెలంగాణ రైతాంగానికి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా, రైతు రుణమాఫీ ఏకమొత్తంలో చేసే విధంగా, ఇన్పుట్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దారి మళ్లించింది కదా, ముక్కు పిండి వసూలు చేసే విధంగా, నకిలీ విత్తన కంపెనీల మీద చర్యలు తీసుకునే విధంగా, అదే విధంగా ఈరోజు ఏదైతే ఈ గిట్టుబాటు ధర అనే ప్రధానమైన సమస్య ఉన్నదో ఈ సమస్య పరిష్కారం కోసము చనిపోయిన రైతులకు 6 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ పోరాట కార్యాచరణ ఉంటుంది.